పేదలకు అందని ద్రాక్షగా మిగిలిన ప్రభుత్వ వైద్యాన్ని గ్రామీణ స్థాయిలో అందించేందుకు పిహెచ్లతో అనుసంధానంగా ఉన్న 104 సేవలు మాత్రం ఈరోజు 17 ఏళ్ళుగా కొనసాగుతున్నాయి. ఆ సేవలను అందించే సిబ్బంది బ్రతుకులు మాత్రం చిద్రంగా మారాయి. ఎటువంటి భరోసా లేనటువంటి ఈ ఉద్యోగాల్లో కొనసాగిస్తూ వారి డిమాండ్ల పరిష్కారం కోసం ఉన్నతాధికారులు విన్నవించుకున్నా కూడాను వారు స్పందించకపోవడంతో ఈరోజు విధులను బహిష్కరించి తమ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు పోరాట బాట పట్టారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరింది, వారి సమస్యలు పరిష్కరిస్తారని వారి ఆశలు మాత్రం 18 నెలలకు ఆవస్తా ఉన్నా కూడాను వారి గురించి పట్టించుకోకపోవడంతో ఈరోజు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం కొలువు తీరితే తమ సమస్యల పరిష్కారంలో వారి ఆశలు అడియాసలు చేస్తున్నటువంటి యంత్రాంగంతో పాటు ఏదైతే ప్రజాప్రతినిధులకు విన్నపాలు సమర్పించినా ఇప్పటికి కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఈ తరుణంలో వారు చేస్తున్నటువంటి ఈ పోరాటం వారికి ఏ విధంగా సహకరిస్తుందని వారి మాటలను విందాం. ఎన్నేళ్ళుగా మా పని చేస్తున్నామో ఈరోజు మీకు ఏ సమస్యలు వెంటాడుతున్నాయి, ఆ సమస్యల పరిష్కారం చేయాలని ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు, ఈరోజు రోడ్లు ఎక్కడానికి కారణం ఏంటి? మేము శ్రీకాకుళం డిఈఓగా 104లో చేస్తున్నామండి. మేము డిఈఓస్ అందరం కలిపి 5 ఇయర్స్ బట్టి చేస్తున్నాం. నా డ్రైవర్స్ అయితే 18 సంవత్సరాల నుంచి అందులో పని చేస్తున్నారండి. మేము వర్క్ చేస్తున్న వర్క్ మాకు చాలా పని ఒత్తిడి అయితే జరుగుతుంది, కానీ పనికి తగ్గ వేతనం అనేది మాకు ఇవ్వడం లేదండి. ఇంకా వేతనం ఇచ్చిన వేతనంలోనే మేము సిఎల్స్ కానీ సెలవు కానీ ఏదైనా పెడితే మాకు ఆ వేతన కోత అనేది జరుగుతుందండి. అలానే ఆ డ్రైవర్కి స్లాబ్ సిస్టమ్ కానీ, మాకు పిఎఫ్ ఈఎస్ఐలో వ్యత్యాసాలు కానీ, లేదంటే సెలవు పెడితే సెలవు కానీ మాకు ఒక్కరోజు కూడా సిఎల్ అనేది పూర్తిగా లేదండి. దీనివల్ల మా జీవనోపాధికి కూడా మాకు ఇబ్బందికరంగా జరుగుతుందండి. అంటే ఉద్యోగం ఉందన్నటువంటి ఒక సంతృప్తే తప్ప కానీ ఇల్లు గడవనటువంటి పరిణామాల నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్నారంటే అవునండి, దోహదపడడం లేదండి. మాకు ఇంట్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఏదో వెళ్తున్నాము వస్తున్నాము అంతే, కానీ ఉద్యోగం చేస్తున్నాము, మా చేతికి పనికి తగ్గ వేతనం వస్తుందనే సంతోషం కూడా మా జీవితాల్లో లేవండి. ప్రజారాజ్యం కోసం సేవ చేయాలని నిరతి వీరిని మాత్రం 104 ఉద్యోగులుగా చేరారు. కాకపోతే వారి విధి నిర్వహణలో చూపిస్తున్న చిత్తశుద్ధి వారి జీవితాల్లో మాత్రం ఈ చీకట్లు అనుకున్నాయి. అసలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాం అమ్మాయి, అసలు ఈ రోజు రోడ్డు ఎక్కడానికి గల కారణం ఏంటి? గత 5 సంవత్సరాలుగా ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యామండి. 5 సంవత్సరాలుగా చేస్తున్నా సరే 5 సంవత్సరంకి 1000 రూపాయలు చొప్పున పెంచినా మనకి 5 సంవత్సరాలు ఇంక్రిమెంట్ అనేది ఉండాలి జనరల్గా. కానీ మినిమం ఇంక్రిమెంట్ లేకపోవడం కనుక ఇంకా ఈ మాకు వచ్చిన వేతనాల్లో కటింగ్ చేసి మరీ వేస్తున్నారండి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కంపెనీ. అలాగే ఈ కటింగ్స్ని తీసివేయాలని, మరి అలాగే మా పని తగ్గ వేతనాలు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్రజారోగ్యం కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి ఒక డయాస్ ఇది. ఇటువంటి దీంట్లో ప్రజలకి ఆరోగ్యాన్ని చేసిన సేవలో మీ సమస్యల పరిష్కారం అందించకపోవడానికి మీ వెనక ఎవరు లేరన్నటువంటి ధీమా వాళ్ళకు. మాకు అది కాదు సార్, మాకు కావాల్సిందంతా మాకు ఇచ్చేస్తే చాలు. వాళ్ళు మా వెనక ఎవరున్నారు లేరు అనేది మాకు అనవసరం. మేము అడిగింది మాకు న్యాయం జరగాలి, అంతవరకే మేము కోరుకుంటున్నాం. ఎన్నేళ్ళు కావస్తున్నా మీ సమస్యల గురించి ఎవరు నోరెత్తే పరిస్థితి లేదుగా. అంటే అటువైపు నుంచి ఏదైనా రావాలి అని మేము కోరుకుంటున్నాం సార్. చూస్తే కనుక తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వాలు స్పందించకపోవడం వీరి పాలిటి శాపంగా మారింది. ఇటువంటి సేవానిరతో వచ్చినటువంటి ఈ విధుల నిర్వహణలో ఎటువంటి అంటే వేతనలు పడుతున్నారు, కుటుంబాలను కూడా పోషించుకోలేనటువంటి దుస్థితిలో నెలకొంటున్నటువంటి 104 సిబ్బంది సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్ళడానికి ఎటువంటి పోరాట బాట సార్? ఏదైతే మేము గత 6 ఏళ్ళుగా మేము డిఈఓలు, గత 17 ఏళ్ళుగా డ్రైవర్స్ 104 సంచార వైద్య వాహనాల్లో పనిచేయడం జరుగుతుంది సార్. అయితే మొదటి నుంచి ఏంటంటే కొన్నేళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ 104, 108ని వేరే కంపెనీకి యాజమాన్యాలకి టెండర్ విధానంలో ఇస్తుంటుంది సార్. అయితే టెండర్ విధానంలో ఇవ్వడం ప్రభుత్వం పాలసీ అయినప్పటికీ ఏదైతే ఇప్పుడు 104 వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది సార్. మీతో పని చేయించుకునే వారెవరు, మీ సమస్యలు పట్టించుకునేటువంటి ఆ ఉన్నతాధికారులు ఎవరు సార్? ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 104 ఉద్యోగులుగా చాలా సంతోషంతో ఎదురు చూసాం. మన ప్రభుత్వం ఇంకా మాకు మంచి చేస్తుందనే ఉద్దేశంతోనే మేము ఉద్యోగాలు చిత్తశుద్ధితో చేస్తున్నాం సార్. మేము ఇక్కడ ఏదైతే భవ్య యాజమాన్యం ఈ 104 వైద్య సేవల్ని ప్రస్తుతం మెయింటైన్ చేస్తుందో అది యాజమాన్యానికి మేము ఎప్పుడు కూడా సమర్థవంతంగా పనిచేసి చూపిస్తున్నాం సార్. అయినప్పటికీ కూడా ఏదైతే మాకు కనీసం ఆర్ఎఫ్పి ఏదైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం భవ్య యాజమాన్యం మాకు కొన్ని సదుపాయాలు ఇంకా కల్పించడం లేదు సార్. దానికోసం ఏదైతే మేము ఇప్పుడు వచ్చి ఈ భవ్య యాజమాన్యం వచ్చిన తర్వాత ఈ 7 నెలల నుంచి మేము అభ్యర్థిస్తూనే ఉన్నాం. అయ్యా మా సమస్యలు కనీస సదుపాయాలు మాకు, అంటే మాకు ఏవైతే సెలవులు గతంలో ఏవైతే సెలవులు ఇచ్చారో, లేదంటే ఏదైతే మా గతంలో మేము పొందిన జీతం ఏదైతే ఉందో ఏజెన్సీ వచ్చిన తర్వాత సెలవుల్ని కట్ చేశారా?
అదే ఈ ఏజెన్సీ వచ్చిన తర్వాత గతంలో మాకు అంటే ఈ ఏజెన్సీ రాకముందు వరకు ఉన్నటువంటి క్యాజువల్ లీవ్ని పూర్తిగా రద్దు చేసి వాళ్ళు ఈ విధంగా మేము ఒక సెలవు పెడితే దాన్ని లాస్ ఆఫ్ పే చేసి ఇస్తున్నారు సార్. అది మేము చాలా బాధాకరం. ఎందుకంటే కనీస వేతనాలే లేవు. అందులో ఈ కోత విధించినట్టు మేము మా జీవితాల్లో ఎలా గడుస్తారో మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం సార్. చూస్తే కనుక ఈ సమస్యలు పరిష్కారం చేయాలంటే ఈరోజు ప్రజాప్రతినిధులు కూడా ఆశ్రయించారు, ఉన్నతాధికారులు విన్నపాలు ఇచ్చారు. అయినా కూడాను వారు ఎటువంటి ప్రయత్నం చేయకపోవడంతో రోడ్డెక్కారా? సార్ ముఖ్యంగా ఈ భవ్య యాజమాన్యం వచ్చినప్పటికీ ఈరోజు 7 నెలలు గడుస్తున్నా కూడా ఉద్యోగులకి మినిమం ఇవ్వాల్సిన అపాయింట్మెంట్ ఆర్డర్లు కానీ పే స్లిప్లు కానీ అందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో పలు సార్లు జిల్లా అధికారులకి రాష్ట్ర అధికారులు తెలియజేసినా కూడా భవ్య యాజమాన్యం అధికారులు తెలియజేసినా కూడా ఇదిగో వచ్చేస్తాయి అదిగో వచ్చేస్తాయి అనే విధంగా మాకు జవాబు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ఉద్యోగులకి పే స్లిప్లు కానీ అపాయింట్మెంట్ ఆర్డర్లు కానీ అందే పరిణామం లేదు. అదే ఈ సమస్య ఇప్పుడప్పటిదే కాదు, గత ప్రభుత్వ హయాంలో కూడా ఉండే ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం కనుక కొలువు తీరితే మీ సమస్యల పరిష్కారం ఆశగా ఎదురు చూసిన మీ ఆశల్ని అడియాశలు తీసుకునే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వం తప్పిదం ఏది లేదనేది మేము ఖచ్చితంగా చెప్పగలము. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఒక 104 అనేది ఒకటే వ్యవస్థ కాదు. రాష్ట్రంలో చాలా ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటాయి. కానీ మా సమస్యలు మేము చెప్పుకోవడానికి మాకున్న ఒకే అవకాశం ఏంటంటే మా యూనియన్ ద్వారా మేము రావడం అనేది. సో ఈ విధమైన సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళి వాళ్ళు ఏదైతే యాజమాన్యం మాకు అప్పచెప్పిందో భవ్య యాజమాన్యంకి వాళ్ళ పరిపాలన చూసి వాళ్ళ తప్పిదాలను సరిచేసి ఉద్యోగులు న్యాయం చేయాలన్నదే మా డిమాండ్. చూస్తే కనుక మీ డిమాండ్ల పరిష్కారం దిశగా ఈ రోజు ప్రజాప్రతినిధులు మీకు అండగా ఉంటారా? ఉన్నతాధికారులు మీ సమస్యను పరిగణలోకి తీసుకుంటారని ఆశపడుతున్నారా? అంటే ఈ కూటమి ప్రభుత్వం పైన ప్రస్తుతానికైతే మాకు నమ్మకం ఉందండి. ఎందుకంటే మాకు సమస్యల పైన ఇప్పుడు ఏదైతే మా సమస్యలు ఉన్నాయో అవి ప్రభుత్వం దృష్టి వరకు కూడా ఈ యాజమాన్యం అనేది తీసుకెళ్ళలేకపోతుంది. ఈ యాజమాన్యంకి ఏదైతే సమాధానంగా ఉండవలసిన మన ఆరోగ్యశ్రీ సంబంధించి ఉన్నతాధికారులు కూడా ఈ గవర్నమెంట్ దృష్టికి కూడా ఈ విషయాలను తీసుకెళ్ళలేకపోతున్నారు. కనుక ఈ గవర్నమెంట్ దృష్టిలో పడాలని మా సమస్యలన్నీ పరిష్కారం చెందాలని ఉద్దేశంతో మేము ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్రం మొత్తం మీద డిఈఓలకి జీవో నెంబర్ 7 ద్వారా 18,500 వేతనం అనేది ఇస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మాకు ఆ వేతనం అనేది రావడం లేదు. ఏదైతే రాష్ట్రం మొత్తం మీద ఉన్న లీవ్ పాలసీ ఏదైతే ఉందో సిఎల్స్ 15 ఇవ్వాలి. కానీ ఈ యాజమాన్యం వచ్చి కనీసం సిఎల్స్ కూడా మాకు ఇవ్వని దుస్థితిలో ఉంది. కనుక దీని మీద ఉన్నత అధికారులు అదేవిధంగా మన సీఎం గారు ప్రత్యేక దృష్టి పెట్టి 104 ఉద్యోగుల యొక్క ఎంప్లాయీస్ యూనియన్ అందరినీ కూడా పిలిపించి మాట్లాడి వెంటనే ఆర్ఎఫ్బి నిబంధనల ప్రకారం భవ్య యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలి. లేని యెడల భవ్య యాజమాన్యం పట్ల తక్షణ చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 104 సేవలు ఇంకా ప్రజలకు దగ్గరవుతున్న వారి తాలూకు సిబ్బంది ఆశలు మాత్రం అడియాశలు. కాబట్టి ఏదైతే భవ్య ఏజెన్సీ ఈ ప్రక్రియ చేపడుతుందో వారు మాత్రం ఉద్యోగుల పట్ల వివక్ష చూపడంతో పాటు వారికి మాత్రం సమస్యలు తెచ్చిపెట్టారు. ఇటువంటి సమస్యల నేపథ్యంలో ఈ కొలువు కొనసాగించే అవకాశం కనిపిస్తుందా? కొలువు తీరిన సమస్యలు అని అంటే మేము ఇన్ని సంవత్సరాలుగా 104లో పనిచేస్తూ ఇప్పటికి కూడాను ఏ కంపెనీ భవ్య కంపెనీ వచ్చిన తర్వాత కానీ వేరే వాని ఏదిరాని కానీ ఇంకో కంపెనీ వచ్చాక మేము శాలరీ పెరగాలని ఎవరైనా చూస్తారు. కానీ అందులో కుదించుకొని మరి చేయాలని ఎవరు చూడము. ఈ భవ్య కంపెనీ అవనండి, ప్రభుత్వం అవనని ఏది కానీ మేము సక్రమంగా పనిచేసి ముందుకెళ్ళేటప్పుడు మాకు ఈ న్యాయబద్ధమైన కోరికలు అనేది నెరవేర్చాలని మా డిమాండ్. మేము భవ్య కంపెనీని మేము డిమాండ్ ఇబ్బంది పెట్టాలని కాదు, ప్రభుత్వాన్ని కాదు. ప్రభుత్వం ఇంత చక్కనైనటువంటి కార్యక్రమాలు నడుపుతూ ఇన్ని పథకాలు నడుపుతూ ఇంత బడ్జెట్ రిలీజ్ చేస్తూ వాళ్ళకి యాజమాన్యం పరంగా ఒప్పచెపుతూ భవ్య కంపెనీకి మేము టైం ప్రకారం ఇంత ఉద్యోగాలు చేస్తూ మాకు శాలరీస్ అనేది ఆ కంపెనీ వెళ్ళిన తర్వాత ఇంకో కంపెనీ వచ్చాక జస్ట్ పెరగాలని చూస్తాం కానీ తగ్గించుకొని చేయాలని ఎందులోకి వెళ్ళాం. వీళ్ళు శాలరీ పరంగా కుదించారు, అయినా కూడాను ఇచ్చేసాం. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే లీవులు అనేది ఓన్లీ సండేస్ తప్ప ఎవరికి కూడా లీవులు అనేది మాత్రం పాసిబిలిటీ లేదని చెప్పేసి కంపెనీ నిర్వహిస్తుంది. ఈ రోజుకి కంపెనీ వచ్చి 1.5 year ఇలాగ అయిపోతుంది. కానీ ఇప్పటికి ఎవరికి కూడాను ప్లేసిప్స్ లేవు, అపాయింట్మెంట్ లెటర్లు లేవు. ఎవరు ఎన్నాళ్ళు ఎలా పని చేస్తాం ఏంటనేది ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే కానీ పనిచేసినటువంటి విధానంలో మేము చేసినట్టు వర్కర్లు డిఓ అయితేమి, డేటా ఎంట్రీ అయితేమి, నెక్స్ట్ డ్రైవర్స్ అందరం చక్కగా పనిచేసినా కూడాను వాళ్ళు కూడా మాకు సహకరించి మేము అడిగినటువంటి ఈ చిన్న కోరికల్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో పాటు మేము డిమాండ్ చేసి కొనసాగించాలని కాదు, వాళ్ళు అతి త్వరగా మాకు ఈ సమస్యలను క్రియేట్ చేస్తే మేము రేపటి నుండి విధుల్లోకి మేము చేరుతాం. ప్రభుత్వం వాళ్ళు కంపెనీ పరంగా కానీ మేము పరంగా కానీ ఇలాంటి రోడ్డు ఎక్కితే ప్రభుత్వానికే చెడ్డ పేరు. ఇంత చక్కని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చూసేటప్పుడు ఈ కార్పొరేట్ సంస్థలు కూడా ప్రభుత్వానికి మేము చేస్తున్న వర్కులకి అందరికీ వీళ్ళు సహకరించుకొని వెళ్ళాలి.
చెడ్డ పేరు తెచ్చే విధంగా, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎవరం కూడా ముందు అడుగు వేయము. అందుకు ప్రభుత్వం చొరవ తీసుకొని అత్యంత త్వరగా యాజమాన్యాన్ని పిలిపించి ఈ చిన్న చిన్న విషయాల్ని పరిష్కారం చేస్తారని మేము 104 యూనియన్ తరపున మేము కోరుకుంటున్నాం. చూస్తే కనుక ఏదైతే భవ్య యాజమాన్యం ఈ ఏజెన్సీ చిక్కుకుందో అంటే దక్కించుకుందో అందులో భాగంగానే లో టెండర్ కాస్ట్ ఏసీ ఏవైనా కూడా ఉద్యోగుల జీతాలతోనే నిర్వహించేందుకు వాళ్ళు ఏమైనా ఒక కుట్ర పన్నే ప్రక్రియగా భావించవచ్చా? ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కనీసం వారిపై చర్యలు పట్టకపోవడానికి ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉందో చాలా చక్కగానైనటువంటి ఆరోగ్యపరంగానే అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం అనేది చాలా చక్కనైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికి కూడా మేము గత 2008 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఉద్యోగం చేసుకుంటూ వస్తున్నాము. మాకు ఒక పక్క నుంచి వయసు పెరుగుతుంది, రెండోది ప్రస్తుతానికి ఉన్నటువంటి ధరలు కూడా పెరుగుతున్నాయి. ధరలకు అనుకూలంగా మాకు జీతం కావాలనే ఒక ఉద్దేశంతోనే మేమైతే ప్రభుత్వానికి విన్నవించుకున్నాము. అదేవిధంగా ఏ ప్రభుత్వం అనేది చక్కనైనటువంటి కార్యక్రమం చేసినప్పుడు కూడా యాజమాన్యం రావడం వల్ల ఏం చేస్తుందంటే యాజమాన్యం మారగానే ఉద్యోగి కొత్త అయిపోతున్నాడు. ఉద్యోగం అనేవాడికి వయసు పెరిగిన కొలది ఉద్యోగంలో సీనియారిటీ పెరగట్లేదు, సీనియారిటీతో పాటు జీతం పెరగట్లేదు. మెయిన్ ఏంటంటే యాజమాన్యం మారగానే ఉద్యోగి మళ్ళీ కొత్తకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి దయచేసి మాకు ఆర్ఎఫ్టీ నిబంధన ప్రకారం ఏదైతే ఉందో ప్రతి సంవత్సరానికి ఇంక్రిమెంట్ విధానం అనేది ఏ విధంగా ఉందో అది కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి నెల మాకు రావాల్సినటువంటి ఒక సిఎల్ 20 రోజులకు ఒక ఈఎల్ అనేది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంది కాబట్టి ఆర్ఎఫ్టీలో కాబట్టి తప్పనిసరిగా వర్తించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము ఒకటే కోరుకుంటున్నాం యాజమాన్యానికి, ఒక యాజమాన్యంలో ఒక ఉద్యోగం పనిచేయాలంటే నియమ నిబంధనలతో కలిగి ఉండాలని పెట్టినటువంటిది గవర్నమెంట్ ఏదైతే పెట్టిందో ఒక డేటా ఎంట్రీ ఆపరేటివ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి, సిస్టమ్ వర్క్ తెలిసి ఉండాలని అనేది పెట్టారు. అలాగే డ్రైవర్ గారికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి, 5 సంవత్సరాలు హెవీ లైసెన్స్తో కలిగి ఉండి ఎక్స్పీరియన్స్తో కలిగి ఉండాలని చెప్పారు. ఓకే, చాలా సంతోషం. అది ఇప్పుడు ఏం చేస్తున్నారు, తక్షణమే మన వెహికల్ లాగ్గానే బఫర్ అయితే ఎవరైతే ఉన్నారో కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం తీసుకున్నటువంటి ఉద్యోగులు కాకుండా తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు ఉద్యోగుల్ని నియమించేసి వెహికల్కి అయితే పంపించే పరిస్థితి చేస్తుంది. అలాంటిది ఏదో జరగడానికి ఏదైనా జరిగితే అది 104 ఉద్యోగులుగా అలా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి తక్షణమే చేయాల్సింది ఏంటంటే మేము అడుగుతున్నటువంటి డిమాండ్స్ అనేవి ప్రతి ఒక్కటి కూడా మాకు కొత్తగా ఏమి కాదు. ఆర్ఎఫ్లో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఉద్యోగికి ఒక కార్మికుడికి రావాల్సినటువంటి అర్హతతో కూడిన వేటి ఉన్నాయో అవి కావాలని మేము కోరుతున్నాము. మేము గత 5 రోజులుగా ఫస్ట్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి నిరసనలో భాగంగా మేము పనిచేస్తున్నటువంటి స్థానికంలో ఉన్నటువంటి పిహెచ్ డాక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రెండో రోజుగా మళ్ళీ మేము ఎవరైతే డిఎండిహెచ్ఓ గారు జిల్లా అధికారి ఉన్నారో వాళ్ళని కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మూడో రోజుగా పల్స్ పోలియో చేస్తున్నటువంటి ప్రభుత్వం చేపట్టినటువంటి చిన్నపిల్లలు కార్యక్రమంలో భాగంగా అక్కడికి కూడా మేము వెళ్ళి నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేశాం. దాంతోపాటుగా గౌరవ భవ్య యాజమాన్యానికి సంబంధించినటువంటి ఎవరైతే జిల్లా అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా వెళ్ళి మాకు ఉన్నటువంటి సమస్యలను తెలియజేశాము. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈరోజు కలెక్టరేట్ దగ్గర మాకు ఉన్నటువంటి సమస్యలపైన నిరసన తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా కూడా ఈ కార్యాచరణ అనేది చేస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వం చాలా చక్కగా చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మా ఉద్యోగులకు ఉన్నటువంటి చాలా చిన్న సమస్యల్ని మీరు తక్షణమే పరిష్కరించి మళ్ళీ యథావిధిగా ఈరోజు యాజమాన్యం ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేసి లేనటువంటి ఆశలను కల్పించి ఉద్యోగులకి ఇచ్చేస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి అయితే ఏది మేము ఊరుకునే పరిస్థితి ఉండదు. ఈరోజు ఎక్కడైతే ఏ ఉద్యోగం పనిచేస్తున్నాడో కార్యాచరణ అయిన తర్వాత కూడా అక్కడే విధులు ఇచ్చే విధంగా చూడాలని కూడా మేము ప్రభుత్వానికి మనం చేసుకుంటున్నాము. కనుక ఏదైతే ఏజెన్సీ చేపడుతున్నటువంటి ఈ ఆకృత్యాలు మాత్రం వారి ఉద్యోగులపై ఎఫెక్ట్ పడుతుంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వారికి పూర్తి స్థాయిలో కోరిన కోరికలన్నీ తీరుతాయి అన్నటువంటి వారి ఆశలు మాత్రం అడిగేసలే. 5 రోజులుగా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా సంబంధిత శాఖ అధికారులు కూడా కలిసినప్పుడు కూడాను వారెవరూ స్పందించకపోవడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 104 సిబ్బంది అంతా కూడాను విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై కూటమి ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారం దిశగా అడుగులేస్తుందా, లేకపోతే వారికి భద్రత లేనటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారి తాలూకా కష్టాన్ని తీరుస్తుందా లేదన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. జిందాబాద్
యాజమాన్యం ఉండే వైఖరి ఉద్యోగుల నాయకత్వం రావాల్సినటువంటి 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 జీవో నెంబర్ 7 ప్రకారం వేతన ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత యాజమాన్యం అంటే వైఖరి ఉద్యోగుల నాయకత్వం రావాల్సినటువంటి రావాల్సినటువంటి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.